ఫైనల్గా ఏంటంటే ఒక అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఢిల్లీలో, బాంబేలో, హైదరాబాద్లో, బెంగళూరులో ఎక్కడైనా ఆంధ్ర అంటే వాళ్ళు పెదవి వచ్చే పరిస్థితి మనకు వచ్చింది. అటువంటిది ఈరోజు గాడిన పడింది. పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకటైతే మర్చిపోలేను, రాజమండ్రి జైల్లో బాబు గారు ఉన్నప్పుడు మేము కూడా పూణేకి పోయి అంతా వచ్చి రాజమండ్రికి కూడా వచ్చాం. ఆయన చూసి వచ్చి ఆ రోజు చెప్పిన మాట, ఇప్పటి వరకు కలవాలా అంటుండేవాడిని, ఇప్పుడు కలుస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అది కూడా ఒక మంచి ట్రెండ్ క్రియేట్ దానికి మనకు ఉపయోగపడింది. అట్లే బీజేపీ అండదండలు ఈరోజు ఒక పోలవరం అయినా, ఒక రాజధాని అయినా అన్నింట్లో కీలక పాత్ర కేంద్ర ప్రభుత్వం, మనకి హోల్ హార్టెడ్ సపోర్ట్, ఇవన్నీ కలిసి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి పూర్వ వైభవం తెచ్చే కెపాసిటీ ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆశీర్వాదాలతో ఆలపాటి రాజా మా తమ్ముడు మీ ముందుకు వచ్చాడు. మంచి మెజారిటీతో ఆయన ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. నమస్కారం.